యోహాను రాసిన దర్శన గ్రంథము 1వ అధ్యాయము. యేసుక్రీస్తు బహిరంగమునర్చిన విషయములు ఇచ్చట గ్రంథస్థము కావింపబడినవి. దేవునిచే ఇవి ఆయనకు ప్రసాదింపబడినవి. అనతి కాలమున ఏమి సంభవింపనున్నదియు ఆయనచే దేవుని సేవకులకు ప్రకటింపబడవలెను. ఇది దేవుని అభిమతము. క్రీస్తు తన దూత ద్వారా తన సేవకుడగు యోహానుకు ఈ విషయములను విదితము చేసెను. తాను చూచిన సర్వమును యోహాను వెల్లడించెను. ఇది దేవుని వాక్కును యేసుక్రీస్తు బహిరంగము చేసిన సాక్ష్యమును గూర్చి యోహాను రాసిన నివేదిక. ఇవి అన్నియు అనతి కాలముననే సంభవింపనున్నవి కనుక ఈ గ్రంథము పఠించువారు ధన్యులు. ఈ ప్రవచన సందేశములను విని ఈ గ్రంథ విషయములను పాటించువారు ధన్యులు. సప్త క్రైస్తవ సంఘములకు శుభాకాంక్షలు. ఆసియా మండలమునందలి సప్త సంఘములకు యోహాను రాయునది. భూత భవిష్యత్ వర్తమానములందున్న దేవుని నుండి, ఆయన సింహాసనం ఎదుట ఉన్న సప్తాత్మల నుండి, విశ్వాసపాత్రుడగు సాక్షి, మృతుల నుండి పునరుత్థానము నొందిన ప్రథమ పుత్రుడును భూపాలురకు ప్రభువును అగు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు శాంతియు లభించునుగాక. ఆయన మనలను ప్రేమించుచున్నాడు. తన రక్తము ద్వారా మనలను పాప విముక్తులను చేసెను. ఆయన తండ్రి దేవుని సేవించుటకు మనలను ఒక యాజక రాజ్యముగా చేసెను. యేసుక్రీస్తు సదా మహిమాన్వితుడును శక్తిమంతుడును అగునుగాక. ఆమేన్. ఇదిగో మేఘమండలము నుండి ఆయన వచ్చుచున్నాడు. ప్రతి నేత్రము ఆయనను చూచును. ఆయనను హతమునర్చిన వారందరూ భూమి మీద సమస్త జాతులను విలపించును. అట్లే తప్పక జరుగును. ఆమేన్. ఆల్ఫా ఒమేగా నేనే అని సర్వశక్తిమంతుడును భూత భవిష్యత్ వర్తమానములందున్న ప్రభువునైన దేవుడు వచించుచున్నాడు. క్రీస్తు దర్శనము. నేను మీ సోదరుడు యోహానును, యేసుక్రీస్తు నిమిత్తము కలుగు కష్టములలో, రాజ్యములో, సహనములో మీతో భాగస్వామిని అగుదును. దేవుని వాక్కును యేసుక్రీస్తు సాక్ష్యమును నేను ప్రకటించినందున నేను పత్మోసు ద్వీపమునకు కొనిపోబడితిని. ప్రభు దినమున ఆత్మ నన్ను ఆవేశించెను. అప్పుడు వెనుక నుండి నాకు ఒక గొప్ప శబ్దము వినవచ్చెను. అది ఒక బాకాధ్వని వలె ఉండెను. నీవు చూచుచున్నది అంతయు గ్రంథస్థము కావింపుము. తదుపరి ఆ గ్రంథమును ఎఫెసు, స్ముర్నా, పెర్గము, తేతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవుదీకయల యందలి సప్త సంఘములకు పంపుము అని అది నన్ను ఆదేశించినది. నాతో సంభాషించుచున్నది ఎవరో తెలియుటకై వెనుకకు తిరిగి తిని, అట నేను 7 సువర్ణ దీపస్తంభములను చూచితిని. వాని మధ్య మనుష్య కుమారుని పోలిన ఒకడు ఉండెను. ఆయన దుస్తులు పాదముల వరకు వేలాడుచుండెను. వక్షమున ఆయన ఒక సువర్ణమయ పట్టికను తాల్చి ఉండెను. ఆయన శిరస్సు శిరోజములు ఉన్ని వలె మంచు వలె తెల్లగా ఉండెను. ఆయన కన్నులు అగ్ని గోళముల వలె మండుచుండెను. కొలిమిలో శుద్ధి చేయబడి మెరుగు పెట్టబడిన ఇత్తడి వలె ఆయన పాదములు ప్రకాశించుచుండెను. ఆయన కంఠధ్వని జలపాత ఘోష వలె ఉండెను. ఆయన కుడి హస్తమున సప్త తారకులు ఉండెను. 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి ఆయన నోటి నుండి వెలువడుచుండెను. ఆయన ముఖము మధ్యాహ్న సూర్యుని వలె దేదీప్యమానమై ఉండెను. నేను ఆయనను చూచిన తోడనే మృతుని వలె ఆయన పాదముల ముందట పడితిని. ఆయన తన కుడి చేతిని నాపై ఉంచి ఇట్లనెను, భయపడకుము, ఆది అంతము నేనే,
సజీవుడను నేనే. నేను మరణించితిని, కానీ చూడుము, నేను సదా జీవించి ఉందును. మృత్యువునకు, మృత్యులోకమునకు నేను అధికారిని. కనుక నీవు చూచెడి ఈ విషయములను గ్రంథస్థము కావింపుము. జరుగుచున్న, జరగనున్న విషయములను సమస్తమును లిఖింపుము. నా కుడి చేతి యందు నీవు చూచు 7 తారకల 7 దీప స్తంభముల రహస్యార్థమును నీకు విదితము చేయుచున్నాను. 7 తారకలనగా 7 సంఘముల దేవదూతలు. 7 దీప స్తంభములే 7 సంఘములు. 2వ అధ్యాయము. ఎఫెసుకు సందేశము. ఎఫెసు సంఘదూతకు ఇట్లు రాయుము. తన కుడి హస్తమున 7 తారకలను దాల్చువాని సందేశము ఇది. 7 దీపస్తంభముల నడుమ నడుచువాని సందేశమే ఇది. మీరు ఏమి వనర్చితిరో నాకు తెలియను. మీరు ఎంత శ్రమపడి పనిచేసితిరో, ఎంత సహనమును ప్రదర్శించితిరో నేను ఎరుగుదును. దుష్టులను మీరు సహింపజాలరనియు నాకు విదితమే. అపోస్తులు కాకుండగానే అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి, వారు అసత్యవాదులని మీరు కనుగొంటిరని నాకు తెలిసినదే. మీరు ఓర్పును చూపితిరి, నా నామము నిమిత్తము కష్టములను అనుభవించితిరి, అయినను అలిసిపోలేదని నాకు తెలియను. కానీ మొదటి వలె ఇప్పుడు మీరు నన్ను ప్రేమించుటలేదు. ఇదియే మీపై నేను చేయు నేరారోపణ. మీరెంత భ్రష్టులైతిరో గుర్తుకు తెచ్చుకొనుడు. మారు మనసు పొంది మొదట మీరు చేసిన క్రియలను చేయుడి. అట్లు చేసి మారు మనసు పొందితే తప్ప నేనే వచ్చి మీ ద్వీపస్తంభమును స్వస్థానము నుండి తొలగింతును. కాని నికోలాయితుల చేష్టలను నేను ఎంతగా ద్వేషింతునో మీరును అంతే ద్వేషింతురు. ఇది మీ అందలి సుగుణము. మీకు చెవులు ఉన్నచో దైవ సంఘములకు ఆత్మ ఏమి బోధించుచున్నదో శ్రద్ధగా ఆలకింపుడు. గెలుపొందిన వారికి దేవుని ఉద్యానవనమున పెరుగు జీవవృక్షపు ఫలమును ఆస్వాదించు భాగ్యమును అనుగ్రహింతును. స్ముర్నాకు సందేశము. స్ముర్నా సంఘదూతకు ఇట్లు రాయుము. ఆద్యంతములైన వాడు, మరణించి సజీవుడైన వాని సందేశమిది. మీ బాధలు నాకు తెలియను. మీరు నిరుపేదలగుట ఎరుకే, కానీ యథార్థముగా మీరు భాగ్యవంతులే. మీపై ఆరోపింపబడు దోషములు నాకు ఎరుకే. దోషారోపణ మొనర్చువారు యూదులమని చెప్పుకొందురు. నిజమునకు వారు యూదులు కారు, వారు సైతాను బృందము. మీకు కలుగబోవు ఎట్టి శ్రమలను గూర్చి భయపడకుడు, ఆలకింపుడు. సైతాను మిమ్ము శోధించును, మీలో కొందరిని చెరలోనికి త్రోయించును. మీ బాధలు 10 రోజులు మాత్రమే. మరణించు వరకు విశ్వాసపాత్రులై ఉండుడు. అప్పుడు మీకు జీవ కిరీటమును అనుగ్రహించెదను. మీకు చెవులు ఉన్నచో దైవ సంఘములకు ఆత్మ ఏమి బోధించుచున్నదో శ్రద్ధతో ఆలకింపుడు. గెలుపొందిన వారు 2వ మరణముచే బాధింపబడరు. పెర్గమునకు సందేశము. పెర్గము సంఘదూతకు ఇట్లు రాయుము. వాడి అయిన 2 అంచులు గల ఖడ్గదారి సందేశమిది. మీ నివాసము నాకు తెలియను. సైతాను సింహాసనమును అచటనే ఉన్నది. నా నామమందు స్థిరముగా ఉన్నారు. నా విశ్వాసపాత్రుడగు సాక్షి అంతిప సైతాను నివాస స్థానమున చంపబడినాడు గదా. ఆనాడును మీరు నా యందలి మీ విశ్వాసమును త్యజింపలేదు. కాని మీపై నేను ఉనర్చు ఆరోపణలు ఇవి. బలాము అనుయాయులు కొందరు మీలో ఉన్నారు. బాలాకునకు అతడే బోధకుడు గదా. ఆ బాలాకు ఇజ్రాయేలు ప్రజలను పాపాత్ములను చేసెను. ఆ ఇజ్రాయేలు ప్రజలు విగ్రహములకు అర్పింపబడిన ఆహారములనే భుజించుచు
అవినీతికరముగా ప్రవర్తించున్నట్లు అతడు చేసెను. అట్లే నికోలాయితుల బోధలను అనుసరించు వారును మీ అందు ఉన్నారు. కనుక హృదయ పరివర్తన చెందుడు, లేనిచో నేనే త్వరలో మిమ్ము చేరి నా నోటి నుండి వెలువడు ఖడ్గమున వారితో యుద్ధము చేసెదను. మీకు చెవులు ఉన్నచో దైవ సంఘములకు ఆత్మ ఏమి బోధించుచున్నదో శ్రద్ధగా ఆలకింపుడు. జయము నొందిన వారికి దాచబడి ఉన్న మన్నాలో భాగము ఇత్తును. వారిలో ప్రతి వ్యక్తికి ఒక తెల్లని రాతి పలకను ఇత్తును. దానిపై ఒక క్రొత్త నామముండును. అది పొందిన వానికి తప్ప మరెవ్వనికినీ తెలియదు. తియతైరాకు సందేశము. తేతైరా సంఘదూతకు ఇట్లు రాయుము. ఎవని కన్నులు అగ్ని జ్వాలల వలె వెలుగొందునో, ఎవని పాదములు మెరుగుపెట్టిన ఇత్తడి వలె ప్రకాశించునో, ఆ దేవపుత్రుని సందేశము ఇది. మీరు ఏమి చేసితిరో నాకు తెలియను. మీ ప్రేమ, విశ్వాసము, సేవ, సహనము నాకు ఎరుకే. మొదట చేసిన దానికంటే నేడు మీరు అధికముగా చేయుచున్నారని నాకు తెలియను. కానీ మీపై చేయు ఆరోపణ ఇది. ప్రవక్తినని చెప్పుకొనడి యెజబెలు అను స్త్రీని మీరు సహింతురు గదా. ఆమె నా సేవకులను దుర్బోధలు నడిచి తప్పుదారి పట్టించుచున్నది. అందువలన వారు జారత్వము నడుచుచు విగ్రహములకు అర్పించిన ఆహారమును భుజించుచున్నారు. ఆమె హృదయ పరివర్తన చెందుటకు తగినంత సమయము వసగి ఉంటిని. కానీ తన జారత్వము నుండి ఆమె మరలుటకు నిరాకరించుచున్నది. నేను ఆమెను జబ్బుతో మంచమున పడియుండునట్లు చేసేదను. ఆమెతో వ్యభిచరించువారు హృదయ పరివర్తన చెందనిచో వారిని నేను భయంకర వేదనకు గురి చేసేదను. ఆమె పుత్రులను కూడా సంహరించెదను. అప్పుడైనా దైవ సంఘములన్నీ నన్ను మానవుల మనసుల హృదయముల యందలి ఆలోచనలను ఆశలను గ్రహింపగలవానిగా గుర్తించును. మీరొనర్చు కృత్యములను బట్టి మీకు ప్రతిఫలమిత్తును. కానీ తేతైరా నందు మిగిలిన మీరు ఈ దుష్ట బోధనలను అనుసరింపలేదు. సైతాను నిగూఢ రహస్యములు అని పేర్కొనబడు వానిని మీరు అభ్యసింపలేదు. మీపై ఇక ఎట్టి భారమును మోపనని వాగ్దానము చేయుచున్నాను. కానీ నేను వచ్చునంత వరకును మీకు ఉన్నదానిని మీరు పటిష్టముగా నిలుపుకొనవలయును. జయము నొందిన వారికి తుదిదాకా నా ఆశయమును నెరవేర్చు వారికి నా తండ్రి నుండి నేను ఎట్టి అధికారమును పొందితినో అట్టి అధికారమునే ప్రసాదింతును. మానవాళిపై వారికి అధికారం ఇచ్చెదను. వారు ఇనుప దండముతో పరిపాలింతురుగాక. మట్టి కుండల వలె వారిని ముక్కలు చేయుదురుగాక. వారికి వేగు చుక్కను కూడా అనుగ్రహింతును. మీకు చెవులున్నచో దైవ సంఘములకు ఆత్మ ఏమి బోధించుచున్నదో శ్రద్ధగా ఆలకింపుడు. 3వ అధ్యాయము. సార్దీసుకు సందేశము. సార్దీసు సంఘదూతకు ఇట్లు రాయుము. దేవుని సప్తాత్మలు సప్తతారకులు కలవాని సందేశమిది. మీ కృత్యములు నాకు తెలియను. మీరు మృతజీవులై ఉండి కూడా సజీవులని ప్రసిద్ధి పొందితిరని నాకు విదితమే. కనుక మేల్కొనుడు. అంతయు నశింపక మునుపే మిగిలి ఉన్న దానిని బలపరుచుకొనుడు. ఏలయనా మీరొనర్చినది నా దేవుని దృష్టిలో ఇంకనూ సమగ్రము కాదు. కనుక మీకు ఏమి బోధింపబడినదో దానిని మీరు ఎట్లు వింటిరో జ్ఞాపకముంచుకొనుడు. దానిని అనుసరించి మీ పాపముల నుండి విముఖులు కండు. మీరు మేల్కొననిచో
నేను దొంగ వలె మీపై వచ్చి పడెదను. నేను ఎప్పుడు వచ్చునది కూడా మీరు ఊహింపలేరు. కానీ సార్దీసులోని మీలో కొందరు మాత్రము తమ వస్త్రములను అపవిత్రపరచుకోలేదు. వీరు ధవళ వస్త్రధారులై నాతో ఏతించెదరు. వీరు అందులకు అర్హులు. జయమును పొందిన వారందరూ ఇట్లే ధవళ వస్త్రధారులయ్యెదరు. సజీవుల గ్రంథము నుండి వాని నామములను తొలగింపను. నా తండ్రి దేవుని సమక్షమున ఆయన దూతల సముఖమున వారు నావారని బాహాటముగా ప్రకటించెదను. మీకు చెవులున్నచో దైవ సంగములకు ఆత్మ ఏమి బోధించుచున్నదో శ్రద్ధగా ఆలకింపుడు. ఫిలదెల్ఫియాకు సందేశము. ఫిలదెల్ఫియా సంఘదూతకు ఇట్లు రాయుము. పవిత్రుడు సత్యవంతుడు నగు వాని సందేశమిది. దావీదు తాళపు చెవి ఆయన యొద్ద ఉన్నది. ఇతరులు మూయలేకుండా ఆయన తెరవగలడు. ఇతరులు తెరవలేకుండా ఆయన మూయగలడు. మీ కార్యములు నాకు తెలియును. మీకు కొద్ది శక్తి మాత్రమే కలదని నాకు తెలియును. అయినను నా ఉపదేశములను మీరు అనుసరించితిరి. మీరు నా నామమును నిరాకరింపలేదు. మీ ఎదుట నేను ఒక ద్వారమును తెరచితిని. అన్యులు దానిని మూయజాలరు. ఆలకింపుడు. సైతాను అనుయాయులు తాము యూదులమని చెప్పుకొందురు. కాని నిజమునకు వారు అట్టివారు కాదు. వారు అసత్యవాదులు. వారు మీ వద్దకు వచ్చి మీ పాదములపై పడి మీకు నమస్కరించినట్లు చేయుదును. నేను మిమ్ము ప్రేమింతునని వారు అందరూ తెలుసుకొనగలరు. సహనమును ప్రదర్శింపుడను నా శాసనమును మీరు పాటించితిరి గదా. కనుక భువి అందలి ప్రజలను పరీక్షింప ఆసన్నమగుచున్న క్లిష్ట గడియల నుండి నేను మిమ్ము రక్షింతును. నా ఆగమనము సమీపించుచున్నది. ఉన్నదానిని పదిలపరచుకొనుడు. మీ విజయ సూచకమగు బహుమానమును ఎవరునూ అపహరింపకుండా చూచుకొనుడు. గెలుపొందిన వానిని నా దేవుని ఆలయమునకు మూల స్తంభముగా చేయుదును. ఇక ఎన్నటికిని అతడు దానిని విడువడు. అతనిపై నా దేవుని నామమును లిఖింతును. దివ్యలోకములోని నా దేవుని నుండి అవతరించు నూతన యెరూషలేము పట్టణ నామమును, నా దేవుని పట్టణ నామమును కూడా వానిపై రాయుదును. నా నూతన నామధేయము కూడా రాసెదను. మీకు చెవులున్నచో దైవ సంగములకు ఆత్మ ఏమి బోధించుచున్నదో శ్రద్ధగా ఆలకింపుడు. లవోదికయకు సందేశము. లవోదికయ సంఘదూతకు ఇట్లు రాయుము. విశ్వాసపాత్రుడు, సత్యవాది, సాక్షి, దేవుని సృష్టికి ఆదియును అయిన ఆమెన్ అనువాని సందేశమిది. నీ కృత్యములు నాకు తెలియును. నీవు చల్లగానైనను వేడిగానైనను లేవు. నీవు ఆ రెంటిలో ఏదియో ఒకటి అయినా ఎంతయో బాగుండేడిది. నీవు చల్లగానైనను వేడిగానైనను లేక నులివెచ్చగా ఉన్నావు. కనుక నిన్ను నా నోటి నుండి ఉమియబోవుచున్నాను. నేను భాగ్యవంతుడను, సుఖముగా ఉన్నాను, నాకే కొదవయు లేదు అని నీవు అనుకొందువు. కాని నీవు ఎంత దీనుడవో ఎంత హీనుడవో నీవు ఎరుగవు. నీవు నిరుపేదవు, దిగంబరివి, గ్రుడ్డివాడవు. కనుక భాగ్యవంతుడవగుటకై నా నుండి అగ్నిలో శుద్ధి చేయబడిన స్వచ్ఛమైన బంగారమును కొనుగోలు చేయుమని హితవు చెప్పుచున్నాను. అసహ్యకరమగు నీ దిగంబరత్వమును మరుగు చేయుటకై వస్త్రధారణకు గాను ధవళ వస్త్రములను కూడా కొనుగోలు చేయుము.
నీ దృష్టి బాగుపడుటకు గాను కన్నులకై ఏదేని ఔషధమును కూడా సంపాదించుకొనుము. నేను ప్రేమించు వారినందరినీ గద్దించుచుందును, శిక్షించుచుందును. కనుక ఆసక్తి కలిగి హృదయ పరివర్తన చెందుము. వినుము, నేను ద్వారము వద్ద నిలిచి తలుపు తట్టుచున్నాను. ఎవరైనను నా స్వరమును విని తలుపు తెరచిన లోనికి వత్తును, వానితో భుజింతును, అతడును నాతో భుజించును. గెలుపొందిన వారికి నా సింహాసనమున నాతో కూర్చుండు అర్హతను అనుగ్రహింతును. నేనును అట్లే గెలుపొంది ఇప్పుడు నా తండ్రితో ఆయన సింహాసనమున ఆసీనుడనైతిని గదా. మీకు చెవులు ఉన్నచో దైవ సంగములకు ఆత్మ ఏమి బోధించుచున్నదో శ్రద్ధగా ఆలకింపుడు. పౌలు తిమోతికి వ్రాసిన 2వ లేఖ 3వ అధ్యాయం. అంత్యదినములు. అంత్యదినములలో కష్ట సమయములు వచ్చునని తెలుసుకొనుము. ప్రజలు స్వార్థపరులను, ధనాపేక్ష కలవారును, గర్విష్ఠులను, అహంకారులను అగుదురు. వారు పరులను అవమానింతురు, తల్లిదండ్రులను ధిక్కరింతురు, కృతజ్ఞులు అపవిత్రులగుదురు. వారు కృపారహితులను, దయాహీనులను, పరులను దూషించువారును, క్రూరులను, దౌర్జన్యమునర్చువారును కాగలరు. మంచిని వారు ద్వేషింతురు. వారు మోసగాండ్రును, నిర్లక్ష్య స్వభావులను, గర్వముచే ఉబ్బిపోయిన వారునై ఉందురు. వారు దేవుని కంటే శరీర సౌఖ్యములనే ఎక్కువగా ప్రేమింతురు. మతము యొక్క కేవల బాహ్యరూపమును మాత్రమే అంగీకరించి వారు దాని యథార్థ ప్రభావమును తిరస్కరింతురు. ఇట్టి వారికి దూరముగా ఉండుము. వారిలో కొందరు గృహములందు ప్రవేశించి పలు రకములైన వ్యామోహములచే ప్రేరేపింపబడుచు తమ పాపభారముచే కృంగిపోవు బలహీనురాండ్రగు స్త్రీలను వశపరుచుకొందురు. అట్టి స్త్రీలు నేర్చుకొనవలనని సర్వదా ప్రయత్నించుచున్నప్పటికీ సత్యమును ఎన్నటికినీ తెలుసుకొనలేరు. యన్నే యంబ్రేలు మోషేను ఎదిరించినట్లే విశ్వాస భ్రష్టులను, బుద్ధిహీనులను అగు ఈ మనుజులు సత్యమును ఎదిరించుచున్నారు. యన్నే యంబ్రేల విషయములో జరిగినట్లే వారు ఎంత మూఢులో అందరూ గ్రహింతురు. కనుక వారు ఎక్కువగా పురోగమింపజాలరు. తుది ఉత్తర్వులు. కాని నీవు నా బోధనను, నా ప్రవర్తనను, నా జీవిత ధ్యేయమును గమనించితివి. నా విశ్వాసమును, నా సహనమును, నా ప్రేమను, నా ఓపికను, నా బాధలను, నా శ్రమలను తెలుసుకొంటివి. అంతియోకు, ఇకోనియ, లిస్త్రాలలో నాకేమి సంభవించెనో నీవు ఎరుగుదువు. నేను సహించిన దారుణములగు హింసలు నీకు తెలియను. కాని ప్రభువు వానిని అన్నింటి నుండి నన్ను రక్షించెను. క్రీస్తు యేసునందు భక్తిగల జీవితమును గడపదలిచిన వారు అందరూ హింసింపబడుదురు. దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసగించుచు ఆత్మవంచన మొనర్చుకొనుచు నానాటికి మరింత దుష్టులగుదురు. నీవు మాత్రము నీకు బోధింపబడినవియు నీవు దృఢముగా విశ్వసించునవియు అగు సత్యములయందే సాగిపొమ్ము. నీవు ఎవరి నుండి నేర్చుకున్నావో నీకు తెలియను. బాల్యము నుండి నీవు పవిత్ర లేఖనములను ఎరిగియుంటివి. అవి నీ జ్ఞానమునకు మూలము. ఆ జ్ఞానమే క్రీస్తు యేసునందు విశ్వాసము ద్వారా రక్షణకు చేర్చును. కారణమేమన్నా పవిత్ర గ్రంథమంతయు దైవ ప్రేరణ వలననే కలిగి బోధించుటకును, దోషమును ఖండించుటకును, తప్పులు సరిదిద్దుటకును, నీతియందు నడిపించుటకును ఉపయోగపడును. దైవజనుడు ఎట్టి సత్కార్యమునైనా చేయుటకు సంపూర్తిగా సంసిద్ధుడగుటకు అది తోడ్పడును. 4వ అధ్యాయము. ఆయన రాజుగా పాలన చేయుటకు వచ్చుచున్నందున సజీవులకు, మృతులకు తీర్పు తీర్చు క్రీస్తు యేసు ఎదుట దేవుని సమక్షమున నేను నిన్ను శాసించుచున్నాను.
నీవు వాక్యమును బోధింపుము. అనుకూల సమయములందును ప్రతికూల సమయములందును దానిని కొనసాగింపుము. సహనముతో కూడిన బోధతో ప్రజలను ఒప్పించుచు ఖండించుచు ప్రోత్సహించుచుండుము. ప్రజలు సత్యబోధను ఆలకింపని సమయము వచ్చును. దురద చెవులు కలవారై తమ ఇచ్చ వచ్చినట్లు తమకు నచ్చిన వానినే బోధించు పెక్కుమంది బోధకులను వారు చేరదీయుదురు. సత్యమును వినుట వదిలి కట్టు కథల వైపు వెళ్ళుదురు. కాని అన్ని విషయములందును నీవు జాగ్రత్తగా ఉండుము. కష్టములను సహించి సువార్త ప్రచారము చేయుచు దేవుని సేవకుడువుగా నీ విధిని సక్రమముగా నెరవేర్పుము. చరమదశలో పౌలు. నేను బలిగా అర్పింపబడవలసిన కాలము ఆసన్నమైనది. నేను వెడలిపోవు సమయము వచ్చినది. నేను మంచి పోరాటమును పోరాడితిని, నా పరుగును ముగించితిని, విశ్వాసమును నిలుపుకొంటిని. ఇప్పుడు నా కొరకై పందెపు బహుమానము వేచియున్నది. నీతి కిరీటమును నీతిగల న్యాయాధిపతియగు ప్రభువు ఆ రోజున నాకు ప్రసాదించును. నాకే కాదు, ఆయన దర్శనమునకై ప్రేమతో వేచియున్న వారికి అందరికీ అనుగ్రహించును. వ్యక్తిగత సూచనలు. త్వరలో నన్ను చేరుటకు నీకు సాధ్యమైనంతగా ప్రయత్నింపుము. దేమా ఇహలోకముపై మక్కువతో నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. క్రేస్కే గలతీయకును తీతు దల్మతీయకును వెళ్ళిరి. లూకా మాత్రమే నాతో ఉన్నాడు. మార్కును నీ వెంట పెట్టుకుని రమ్ము, అతడు పనిలో నాకు సాయపడగలడు. తుకీకును నేను ఎఫేసునకు పంపితిని. నీవు వచ్చునప్పుడు నేను త్రోయలో కర్పునొద్ద వదిలి వచ్చిన నా అంగీని, నా గ్రంథములను, అందు ముఖ్యముగా చర్మపత్రములను వెంట తీసుకొని రమ్ము. లోహకారుడగు అలెగ్జాండరు నాకు గొప్ప హాని యొనర్చెను. వాని పనులను అనుసరించి ప్రభువు వానికి ప్రతిఫలమిచ్చును. కాని నీవు మాత్రము వానిని గూర్చి జాగ్రత్త పడుము. మన సందేశమును అతడు ఎంతగానో ప్రతిఘటించెను. మొదటిసారి నా పక్షమున నేను వాదించునప్పుడు ఎవరునూ నాకు తోడు నిలువలేదు. అందరూ నన్ను విడిచిపోయిరి. వారికి వ్యతిరేకముగా దేవుడు దానిని లెక్కింపకుండునుగాక. కాని సువార్తా ప్రబోధము నా వలన సంపూర్తి ఎగుటకును అన్యజనులందరూ దానిని వినగలుగుటకును ప్రభువు నాకు తోడు నిలిచి శక్తి నొసగెను. కనుక సింహము నోటి నుండి నేను రక్షింపబడితిని. ప్రభువు అన్ని కీడుల నుండి కాపాడి నన్ను తన పరలోక రాజ్యములోనికి సురక్షితముగా చేర్చుకొనును. ఆయనకు సర్వదా మహిమ కలుగునుగాక. ఆమెన్. తుది శుభాకాంక్షలు. ప్రిస్కకును అక్విలాకును ఒనేసిఫోరు కుటుంబమునకును నా శుభాకాంక్షలు. ఎరస్తు కొరింతులో నిలిచిపోయెను. త్రోఫిము వ్యాధిగ్రస్తుడైనందున అతనిని మిలేతలో వదిలితిని. శీతకాలమునకు ముందే నీవు ఇచ్చటకు వచ్చుటకు ప్రయత్నింపుము. యుబూలు, పూదేను, లీను, క్లౌదీయులను సోదరులందరూ తమ శుభాకాంక్షలను అందించుచున్నారు. ప్రభువు నీ ఆత్మతో ఉండునుగాక. దేవుని కృప మీతో ఉండునుగాక. సామెతల గ్రంథము 31వ అధ్యాయము. నీవు నోరు లేని వారి పక్షమున మాటలాడుము, నిస్సహాయుల కోపు తీసుకొనుము. అనాథల పక్షమున వాదించి వారికి న్యాయము కలుగునట్లుగా తీర్పు చెప్పుము. పేద సాధలను అక్కరలో ఉన్న వారిని ఆదరించి వారి హక్కులను నిలబెట్టుము.